భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 13/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష దశమి శుక్రవారం దశమి రేపు ఉదయం 5:53 వరకు పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 1:12 వరకు వర్జం ఈరోజు ఉదయం 9:28 నుండి 11:12 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 8:36 నుండి 9:23 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:33 1:20 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 6:05 అమృతగడి రాత్రి 7:57 గాయత్రి 9:42 వరకు అమృత గడియలు రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం శుభ సమయం 6:30 7:30 వరకు శుభకాలం సాయంకాలం 4 గంటల నుండి 5:10 వరకు శుభకాలం ప్రతిపాత్రం ఉదయం 9:06 వని తెల్లవారుదన 5:08 భద్ర తెల్లవారుదన 5:57 దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారు అనుకోని విధంగా ధనలాభం ఉద్యోగంలో అభివృద్ధి శుభవార్త శ్రవణం కూడా ఉండే అవకాశం వృషభ రాశి వారికి అనుకోని అతిథుల యొక్క రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ధన వ్యయము రుణాలు తీరే అవకాశం కూడా ఉంది మిథున రాశి వారికి ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రయాణ సౌఖ్యం సంతానం ద్వారా లాభము కర్కాటక రాశి వారి మానసిక ఆనందం నూతన ఉద్యోగ లాభాలు కుటుంబంలో శుభవార్తా శ్రవణం సింహరాశి వారి రుణదాతల యొక్క ఒత్తిడులు తగ్గుట ధనము ఏదో రకంగా ఈరోజు అందే అవకాశం కన్యారాశి వివాహ ప్రయత్న లాభాలు దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు తులారాశి వారికి ఈరోజు శుభ ప్రయత్న లాభాలు బంధువుల యొక్క కలయిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం వృశ్చిక రాశి వారి రుణములు తీరుట మరియు కొత్త రుణముల కోసం ప్రయత్నం చేయుట ధనస్సు రాశి వారికి అనుకోని శుభవార్తలు అనుకోని సంఘటనలు దానివల్ల అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది మకర రాశి వృత్తి వ్యాపారాల్లో లాభాలు నూతన కార్యాలకే శ్రీకారం చుట్టే అవకాశం ఉంది కుంభరాశి వారి ప్రయాణ లాభాలు బంధుమిత్రుల కలయిక ఆనందాన్నిచ్చే అవకాశం ఉంది మీనరాశి వారి సంతానం ద్వారా లాభాలు దేవాలయ దర్శనాలు దశమి శుక్రవారం కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన కుంకుమార్చనలకి అలాగే దశమి శుక్రవారం అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం ఆది సోమ బుధ గురొచ్చైవ శుక్రవార స్వధా శుభ అన్నారు శుక్రవారం అన్ని శుభకార్యాలకి చాలా అనుకూలమైన రోజుగా అందులో దశమి కావడం వల్ల విశేషమైన రోజుగా ఈరోజు చెప్పబడుతోంది.